మంథా తుఫానుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా ఖండించారు. విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్కు తుఫానుల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి మండిపడ్డారు. సీఎం సూచనల మేరకు మొంథా తుఫానుకు 2 రోజుల ముందే విద్యుత్ శాఖ అప్రమత్తమై దాదాపు 1500 మంది సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు మోహరించిందని, ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందన్నారు. తుఫాను వల్ల నష్టం జరిగిన 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. తుఫాను కారణంగా దాదాపు 13,000 విద్యుత్ స్తంభాలు, 3,000 కిలోమీటర్ల మేర కండక్టర్, 3,000 ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయని, వ్యవసాయ, ఆక్వాకు సంబంధించిన వాలిపోయిన విద్యుత్ స్తంభాలను మరో 48 గంటల్లో పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదన్నది జగన్ బాధేమో అని మంత్రి వ్యంగ్యంగా అన్నారు. కొన్ని చోట్ల గాళ్ల వేగం ఎక్కువగా ఉన్నందునే పవర్ షట్డౌన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రాణాలు పణంగా పెట్టి నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్క విద్యుత్ సిబ్బందికి మంత్రి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా బయటకు వచ్చి ఏం చేద్దామా, ఏదో సింపతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్ నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలానా చాట ఇది ఉంది అని చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది పనిచేయడానికి. ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మీద నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు.